పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ కార్పొరేటర్ల భర్తలే అధికారాన్ని చెలాయిస్తున్నారు. సింగరేణి కమ్యూనిటీ హాల్లో జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 2 పడకల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వేదికపై ప్రజాప్రతినిధులకు కూడా సీట్లు కేటాయించారు. అయితే కొందరు కార్పొరేటర్ల భర్తలు నిబంధనలు ఉల్లంఘించి స్టేజ్ మీద కూర్చోవడం విమర్శలకు దారితీసింది. 4 మహిళా కార్పొరేటర్లు రాకున్నా వారి స్థానాల్లో వారి భర్తలు కూర్చున్నారు. అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు కానివారు కూర్చోవడంతో పాటు కార్పొరేటర్ల పేరుతో ఎంపికైన లబ్ధిదారుల జాబితాలో సంతకాలు సైతం చేయడం కొసమెరుపు. అధికారులు స్పందించి మున్సిపల్ నూతన చట్టం ప్రకారం కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలైనటువంటి ప్రజలందరికీ అర్హత కలిగిన వాటికి ఇస్తామని చెప్పి మరొక 15 రోజుల నుంచి హడావిడిగా చేస్తూ మరి ఈరోజు గోదావరికని సింగరేణి కమ్యూనిటీ హాల్లో డ్రా పద్ధతి ద్వారా తీయడం శుభ పరిణామం అయినప్పటికీ మొదటగా 2016లో కూడా మరి ఇదే విధంగా డ్రా పద్ధతి తీసి దాదాపు 160 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మరి వారిని విస్మరించడం బాధాకరమైనప్పటికీ మళ్ళీ నేడు డ్రా పద్ధతి పేరుతోటి పేద ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీటిలో పూర్తిగా అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని మరి కొన్ని లిస్టులో చూస్తే దాదాపు 2380 మంది మరి అర్హత పొందారని వివిధ పత్రికల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే 600కి ఎక్కువగా కూడా మరి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు లేకపోవడం బాధాకరము.